సరళ డివోషనల్ వర్డ్కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో శ్లోకం 24లోని 2 నామాల యొక్క భావాలు తెలుసుకుందాం. దేవర్షి ఘన సంఘాత స్తూయమానాత్మ వైభవా భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత. ఈ శ్లోకంలోని మొదటి నామము దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు దేవర్షి ఘన సంఘాత స్తూయమానాత్మ వైభవాయై నమః అని చెప్పాలి. దేవ అంటే దేవతల యొక్క, ఋషి అంటే ఋషుల యొక్క, గణదేవతల యొక్క, సంఘాత సముదాయము చేత, స్తూయమాన స్తోత్రము చేయబడుచున్న, ఆత్మ తన యొక్క, వైభవ గొప్పతనము గలది. ఈ నామము దగ్గర నుండి అమ్మవారు చేసిన దేవకార్య వివరాలు చెప్పబడతాయి. బ్రహ్మాది దేవతలు, నారదాది దేవఋషులు, వశిష్ఠాది ఋషులు, ఆదిత్యాది గణములచే స్తుతింపబడు తన వైభవము గలది. భండాసుర వధార్థము వీరందరూ కలిసి సామూహికంగా అమ్మవారి ఆవిర్భావ నిమిత్తము స్తుతించారు అని ఒక అర్థము. ఏ స్తుతి అయినా, స్తోత్రమైన మాటలతోనే గదా ఉండేది, చేసేది. ఆ మాటలు అక్షరాలతో ఏర్పడతాయి. ఆ అక్షరాలు అచ్చులు హల్లులతో ఏర్పడతాయి. అచ్చులు 16, హల్లులు 34, మొత్తం 50 అక్షరాలు. ఈ అక్షరాలే రకరకాలుగా రూపాలు మారుతూ ఎన్నో రకాల పదాలు వస్తాయి. ఈ పదాలలోని ఏ స్తోత్రమైనా ఉండేది. అందుకని 16 అచ్చుల్ని దేవగణము అని, 34 హల్లుల్ని ఋషిగణమని, ప్రత్యేకంగా అక్షకారాన్ని సంఘాత అక్షరంగాను సంకేతిస్తే ఈ దేవ ఋషి సంఘాత పదాలు సూచించే 50 అక్షరాల వివిధ కూర్పులతో స్తుతింపబడు వైభవము గలది అని కూడా అర్థము చెప్పుకోవచ్చు. ఈ శ్లోకంలో రెండవది మరియు చివరి నామము భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితాయై నమః అని చెప్పాలి. భండ ప్లస్ అసుర అంటే భండు అను రాక్షసుని యొక్క వధ సంహరించుటయందు, ఉద్యుక్త అంటే ప్రయత్నించు, శక్తి అంటే స్త్రీ దేవతల, సేన అంటే సేనలతో, సం ప్లస్ అన్విత అంటే చక్కగా కూడియున్నది అని అర్థం. తన యొక్క వివిధ అంశాలతో ఉండే శక్తి సైన్యాలతో కూడుకొని అమ్మవారు తన స్థూల స్వరూపంతో సాధించే దేవకార్యాలే భండాసుర మహిషాసురాది వధలు. మనలోని అజ్ఞాన భావాలకు ప్రతీకలే అసురులు. అలాగే మనలోని ప్రజ్ఞాన భావాలకు ప్రతీకలే దేవతలు. ఈ రెంటికి మనలో ఎప్పుడూ సంఘర్షణే. అహంకార సంబంధమైనవి అజ్ఞాన భావాలు, ఆత్మ సంబంధమైనవి జ్ఞానభావాలు. ఈ రెంటి సంఘర్షణే దేవాసుర సంగ్రమాలు. ఈ సంఘర్షణలనే సంగ్రామాల్లో ఒక్కొక్కప్పుడు రెండింటి మూల నాయకులు కూడా రంగంలోకి దిగవలసి రావచ్చును. అజ్ఞానానికి మూల కారణము మద అహంకారాల స్వరూపము అయిన భండాసురుని వధించడానికి జ్ఞాన సంపర్క భావాలకు ప్రతీకమైన శక్తిసేనలతో సన్నద్ధురాలైన జ్ఞాన చైతన్య చిద్రూపిణి అని ఈ నామానికి విపులమైన అర్థము.